ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి కొంతమంది వ్యక్తులు అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు తాజాగా మరొక కీలక నిందితులైనటువంటి 8 మంది విదేశాలకు పారిపోయినట్లు, వాళ్ళందరికీ సంబంధించి కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరైతే ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్, ఇప్పటికే లిక్కర్ స్కామ్ సంబంధించి చాలా ముఖ్య వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు ఇంకా దీంట్లో చాలా మంది విదేశాలకు పారిపోయారు. వాళ్ళందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విదేశాలకు వెళ్ళిపోయినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్లుగా వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. మొత్తం ఈ రెడ్ కార్నర్ నోటీసులు అంటే ఏంటి, ఆ 8 మంది వ్యక్తులు ఎవరు, ఏంటంటారు ఈ అంశం గురించి? ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత 2024 జూన్ 4న ఇంకా అక్కడి నుంచి వీళ్ళు వైసీపీ వర్గాల్లో ఒక్కొక్కళ్ళగా వాళ్ళకి గుబులు పుట్టింది. అంటే ఇంకా ఒక్కొక్క దాంట్లోనూ మనం కేసుల్లోకి ఇరుక్కోబోతున్నాం అనేది వాళ్ళకి అర్థమైంది. కానీ వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ దారులు వెతుక్కోవడానికి కొంత సమయం పట్టింది. అంటే ఏం చేయాలనే దానికోసం, లీగాలిటీస్ కోసం అలాగే రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్న సందర్భంలో నెమ్మదిగా జూన్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత అధికారికంగా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత మెల్లగా కార్యాచరణ మొదలు పెడుతుందని ఒక ఏదైతే ఉప్పందిందో అక్కడి నుంచి ఇంకా వీళ్ళు జంప్ అవ్వడం మొదలుపెట్టారు. అంటే ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. మీరు గమనిస్తే 2024 ఆగస్ట్ నుంచి ఇంకా వీళ్ళు ఒక్కొక్కళ్ళగా దుబాయ్ వెళ్ళటం, అలాగే థాయిలాండ్ వెళ్ళటం జరిగింది. అలాగే మొన్న లాస్ట్ జూన్ వరకు కూడా వీళ్ళు లాస్ట్ అతను జూన్లో వెళ్ళాడు. అంటే ఈ మధ్యకాలంలో ఒక్కొక్కళ్ళగా సందు దొరికినప్పుడల్లా ఒక్కొక్కడు జంప్ అవటం వచ్చారు. అయితే ఇది ఎందుకు జరిగిందంటే సిట్ అనేది అప్పటికి ఇంకా పకడ్బందీగా పూర్తి విచారణ జరగలేదు. ఆ పూర్తి విచారణ జరగకముందు ఎవరు ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో తెలియని సందర్భంలో వీళ్ళు వెళ్ళిపోగలిగారు. సో వాళ్ళు ముందే అందులో సిట్ కనుక సమాచారం ఉండుంటే కనుక డెఫినెట్గా లుకౌట్ నోటీసులు ఇచ్చి వీళ్ళు నిలువరించగలిగేది. ఇక్కడ అంత దాకా విచారణ అప్పటికి రాలేదు కాబట్టి వీళ్ళు తప్పించుకోగలిగారు. సో ఆ విధంగా వీళ్ళు తలదాచుకున్నారు. ఇప్పుడు ఒక ముప్పిడి అవినాష్ రెడ్డి, అలాగే ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి, వీళ్ళిద్దరు థాయిలాండ్లో ఉన్నారు. అలాగే మిగతా 8 మంది ఎవరైతే ఉన్నారో పురుషోత్తం వరుణ్ కుమార్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే ప్రద్యుమ్న, వీళ్ళంతా కూడా దుబాయ్లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలు తీసుకున్న తర్వాత రిమాండ్లో విచారణ చాలా జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా ఇందులో ఎవరెవరు ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనుకున్నప్పుడు వీళ్ళందరినీ ట్రేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిట్ దర్యాప్తులో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దుబాయ్లో ఇలా ఎక్కడెక్కడ ఉన్నారు, అలాగే థాయిలాండ్లో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ విషయాలన్నీ వాళ్ళ దర్యాప్తులు వెలుగులోకి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని రాబట్టుకోవాలనుకున్నప్పుడు వీళ్ళ ద్వారా తెలిసిన తర్వాత, కస్టడీలో ఉన్న వాళ్ళ ద్వారా తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని రప్పించే ప్రయత్నం జరుగుతుంది. ఆ రప్పించే ప్రయత్నం అంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని రప్పించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు విదేశాంగ శాఖకి వాళ్ళు ఒక లెటర్ రాశారు. ఏమని? రెడ్ కార్నర్ అంటే ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము. మీరు దానికి సమన్వయపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అందులో భాగంగా వీళ్ళు విదేశాంగ శాఖ నుంచి ఎక్కడైతే దుబాయ్ కానివ్వండి, థాయిలాండ్కి కానీ అక్కడ ఉన్న ప్రభుత్వాలతో లెటర్ పెట్టి వాళ్ళ నుంచి ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేయాలి. అదేంటంటే ఆ ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. అదొక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు వారిని ఎక్స్ట్రాడిషన్ అంటే నేరగాళ్ల అప్పగింత లేదా డిపోర్టేషన్ అంటే ఆ దేశాల్లో ఉన్న ఎవరైతే నేరస్తులని వాళ్ళు పరిగణిస్తున్నారో వాళ్ళు ఆ దేశం నుంచి బహిష్కరించే విధానం. ఈ పద్ధతిలో అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడికి రప్పించే కార్యక్రమం చేపట్టాలి. దానికోసం ఉత్తరప్రత్యుత్సాలు నడుస్తాయి. అంటే ఇక్కడ మనకి ఆయా కంట్రీస్తో మనం ఇక్కడ మనకుండే న్యాయ సంబంధమైన విషయాల్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళతో సంప్రదింపులు చేసుకుని ఈ పద్ధతులు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనికి ఉదాహరణ ఏంటంటే మారిషస్ నుంచి ఒకప్పుడు ఎవరైతే అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ ఉన్నాడో కొల్లం గంగిరెడ్డి, అతన్ని ఇదే పద్ధతిలో తీసుకొచ్చారు అప్పుడు మారిషస్ నుంచి. సో 2015లో సిఐడి తీసుకురాగలిగింది అప్పుడు. సో అదే ప్రాసెస్ ని ఇప్పుడు అవలంబించి సిట్ అధికారులు ఎవరైతే 8 మంది ఉన్నారో ఇందులో కొంతమంది నిందితులు ఉన్నారు, కొంతమంది సాక్షులు ఉన్నారు. ఏదేమైనా వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొస్తే ఇప్పటికే సిట్ ఫస్ట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి రెండోసారి ఇంకా తర్వాత అడిషనల్ ఇంకా ఛార్జ్ షీట్లు దాఖలు చేయాల్సిన సందర్భం వస్తుంది. అందులో కొంతమందిని ఇంకా చేర్చి విచారణ చేయాల్సి ఉంటుంది. ఆ విచారణ సందర్భంగా వాళ్ళు ఇక్కడ తీసుకురాగలిగితే అందులో ఆ ఛార్జ్ షీట్ లో వాళ్ళు అవి కూడా వస్తాయి, ఆ వాంగ్మూలాలు. అయితే ఒక లేట్ అయితే ఫైనల్ ఛార్జ్ షీట్ టైం కన్నా వాళ్ళని తీసుకురాగలిగే ప్రయత్నం చేయగలిగితే వాళ్ళ నుంచి ఇంకా కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఆ కీలక సమాచారం రాబెడితే గనక
అంటే ఇప్పటికే చాలా సమాచారం సిట్ అధికారుల దగ్గర ఉంది, 305 పేజీలు 6 పేజీలు అంటున్నారు. దాంట్లో చాలా అన్ని కీలకమైన అంశాలు వచ్చేసినాయి. అయితే ఇప్పుడు వాళ్ళ నుంచి కూడా పూర్తి సమాచారాన్ని సేకరిస్తే ఇక పకడ్బందీ ప్రణాళికతో ఇంకా తర్వాత రోజుల్లో ఇంకా అవసరమైతే అరెస్టులకి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు సిట్ అనేది దూకుడుగా వ్యవహరించి ఇక ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో కూడా సంప్రదింపులు చేస్తా, అలాగే విదేశాంగ శాఖకి ఇలాగ వాళ్ళు సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే విషయంలో ఒక ప్రణాళికతో వెళ్ళబోతుంది. ఓకే, మరి అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎవరైతే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావును కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆయన్ని కూడా విచారణ పిలిచినట్టు హాజరవుతారు. అంటే ఆయన పాత్ర ఏంటంటారు? ఈ లిక్కర్ స్కామ్కి ఆయనకి ఏ సంబంధం ఉంటారు? అక్కడ డెన్ ఒకటండి, డాన్లు ఇద్దరు. సో అలా నడిచింది ఇప్పుడు ఈ సినిమా అంతా కూడా. ఒకటే డెన్లో 2 డాన్లు పనిచేశారు. అంటే ఆ డాన్ల కింద ఒక కార్యాచరణ నడిచింది. ఒక డాన్ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒక డాన్కి ఏమో మద్య మాఫియాతో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు ఈ క్రమంలో ఒక డన్లో 2 డాన్లు పనిచేసిన ఆ క్రమంలో ఏ డాన్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అయితే ఈ లిక్కర్ మాఫియాతో వాళ్ళకు కూడా ఏమన్నా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా, ఇందులో వాటాలు ఏమైనా ఉన్నాయా, శ్రవణ్ రావు ప్రమేయం ఏమైనా ఉందా, ఉండకపోతే వాళ్ళని అక్కడ ఆశ్రయం ఎందుకు ఇచ్చారు, ఇచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఏమేమి సంభాషణలు జరిగాయి, అలాగే శ్రవణ్ రావు దగ్గర ఏమేం కీలక సమాచారం ఉంటుంది అనే కోణంలో ఏదైతే సిట్ ఉందో వాళ్ళని అందుకోసం అని చెప్పి శ్రవణ్ రావుని ఇప్పుడు ఇవాళ విచారణకి పిలవటం జరిగింది. ఆ విచారణలో చాలా కీలకమైన అంశాలే అతని నుంచి రాబట్టింది అనేది ఇప్పుడు అందుతున్న వార్తలు. సో దీనంతా బేరీ చేసుకుని రాబోయే రోజుల్లో ఇంకా ఈ శ్రవణ్ రావు ద్వారా ఇంకా తెలిసిన విషయాల్ని బేరీజ్ చేసుకుని అక్కడున్న 8 మందిని మళ్ళీ ఇక్కడ రప్పించే క్రమంలో కూడా బహుశా ఇది ఉపయోగపడవచ్చు అనేది బయట చెప్పుకుంటున్న సమాచారం. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.